Hello friends, welcome to our channel SBLK Tech Solutions. ప్రీవియస్ వీడియోలో మనం VS కోడ్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే స్టెప్స్ని చూసాం కదా. ఈ వీడియోలో మనం VS కోడ్లో ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, HTML కోడ్ని ఎలా రాయాలి అండ్ మన HTML ఫైల్ని ఎలా రన్ చేయాలి ఈ కాన్సెప్ట్స్ని చూద్దాం. సో ఫస్ట్ డి డ్రైవ్కి వెళ్ళాలి. డి డ్రైవ్లో నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాను యూట్యూబ్ అని. సో ఈ యూట్యూబ్లో నేను ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను HTML. రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఫోల్డర్ నేమ్ HTML అని నేను చేసుకున్నాను. సో ఈ HTML ఫోల్డర్ని VS కోడ్లో ఓపెన్ చేయాలి. సో అది ఎలా చేయాలి అంటే VS కోడ్ దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత టాప్ లెఫ్ట్లో ఫైల్ అని ఉంది కదా, ఈ ఫైల్ పైన క్లిక్ చేయాలి. ఫైల్ పైన క్లిక్ చేయగానే మనకి ఆప్షన్ న్యూ టెక్స్ట్ ఫైల్, న్యూ ఫైల్ అని వచ్చింది కదా. ఇక్కడ కిందికి వస్తే ఓపెన్ ఫైల్ అండ్ ఓపెన్ ఫోల్డర్ అని వస్తుంది. ఓపెన్ ఫోల్డర్ పైన క్లిక్ చేయాలి. ఓపెన్ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫోల్డర్ ఎక్కడైతే క్రియేట్ చేసుకున్నామో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవాలి. డి డ్రైవ్లో యూట్యూబ్ అనే ఫోల్డర్లో HTML ఫోల్డర్ని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ అని క్లిక్ చేశాను. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, ఎస్ ఐ ట్రస్ట్ అదర్స్ అని చెప్పి క్లిక్ చేయాలి. అప్పుడు మనకు HTML ఫోల్డర్ VS కోడ్లో ఓపెన్ అయింది. ఇప్పుడు ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి? ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి అంటే ఈ HTML ఫోల్డర్ పైన ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా న్యూ ఫైల్ అని, న్యూ ఫైల్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఫైల్ నేమ్ డాట్, మనం HTML ఫైల్ కాబట్టి ఫైల్ నేమ్ అనేది యూజర్ డిఫైన్డ్ ఏదైనా ఇవ్వచ్చు, కానీ ఫార్మాట్ మాత్రం డాట్ HTMLలో సేవ్ చేయాలి ఫర్ HTML ఫైల్స్. సో నేను ఫైల్ నేమ్ ఫస్ట్ పేజ్ అని ఇస్తున్నాను. ఫస్ట్ పేజ్ డాట్ HTML. సో మనకు ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎంటర్ క్లిక్ చేయగానే మనకు ఫైల్ అనేది క్రియేట్ అయిపోయి ఫస్ట్ పేజ్ డాట్ HTML ఫైల్ అనేది ఓపెన్ అయింది. సో ఇందులో మనం HTML కోడ్ని రాయాలి. HTML కోడ్ని రాయాలి అంటే జస్ట్ మీరు ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML కోడ్ ఎలా వస్తుంది అని అంటే ఎక్స్క్లమేషన్ టైప్ చేసి షిఫ్ట్ అండ్ 1 క్లిక్ చేస్తే మీకు ఎక్స్క్లమేషన్ వస్తుంది. ఇది చేసి ఎంటర్ క్లిక్ చేయగానే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML కోడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో HTML ట్యాగ్, హెడ్ ట్యాగ్ అండ్ బాడీ ట్యాగ్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. సో HTML ట్యాగ్ అనేది రూట్ ట్యాగ్ ఆఫ్ HTML డాక్యుమెంట్ కాబట్టి ఈ HTML ట్యాగ్ లోపలనే మనం హెడ్ ట్యాగ్ వచ్చింది అండ్ బాడీ ట్యాగ్ కూడా వచ్చింది. హెడ్ ట్యాగ్లో మనం ఏం డిస్క్రైబ్ చేస్తుందని చెప్పాము, మెటా ట్యాగ్స్ అండ్ టైటిల్ డిస్క్రైబ్ చేస్తుంది అని చెప్పాను. సో ఇక్కడ టైటిల్ డాక్యుమెంట్ అని ఉంది కదా, దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ కాకుండా నేను ఫస్ట్ పేజ్ అని చెప్పి నేను టైటిల్ ఇస్తున్నాను. ఇక్కడ అండర్ స్కోర్ కాకుండా హైఫైన్ అయినా పెట్టుకోవచ్చు, అది యువర్ విష్. ఇక్కడ టైటిల్ ఇచ్చాను. టైటిల్ ఇచ్చిన తర్వాత నేను బాడీలో నేను ఇంకేం రాయట్లేదు కంటెంట్ అండ్ సేవ్ చేసిన. కంట్రోల్ ఎస్ క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫైల్ని మనం రన్ చేయాలి. ఎలా రన్ చేయాలి? సేమ్ ఈ ఫైల్ మనం ఎక్కడైతే క్రియేట్ చేసామో ఫోల్డర్ అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి ఈ HTMLని డబుల్ క్లిక్ చేస్తే మనకు ఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ ఫైల్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ అని చెప్పి క్లిక్ చేయాలి. ఎందుకంటే మనకు HTML ఫైల్ అనేది బ్రౌజర్లో రన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ టైటిల్ అనేది మనకు వచ్చేసింది. మనకి అవుట్పుట్లో టైటిల్ అనేది వచ్చేసింది. ఇక్కడ ఫస్ట్ పేజ్ అని, కానీ మనకి పేజ్ పైన ఏది డిస్ప్లే అవ్వట్లేదు. ఎందుకంటే కంటెంట్ అనేది ఏది డిస్ప్లే అవ్వట్లేదు. ఎందుకు డిస్ప్లే అవ్వట్లేదు అని చెప్పాలంటే మనం బాడీలో ఇంకేం రాయలేదు. బాడీలో రాసినప్పుడే మనకు కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా ప్రీవియస్లో, బాడీ డిస్క్రైబ్స్ ద కంప్లీట్ కంటెంట్ ఆఫ్ ద డాక్యుమెంట్. సో నేను ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను.
పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసి వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ అని ఇచ్చాను. ఇచ్చి సేవ్ చేసిన. ఇప్పుడు మనకు అవుట్పుట్లో మనకి వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ అనేది రావాలి. వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు అంటే హెచ్టిఎంఎల్ అనేది స్టాటిక్ వెబ్సైట్స్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి మనం ఎవ్రీ టైం ఏ చేంజెస్ మనం విఎస్ కోడ్లో చేసినా రీఫ్రెష్ అనేది కంపల్సరీ చేయాలి బ్రౌజర్లో. ఇప్పుడు రీఫ్రెష్ చేశాను, మనకు అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇది పారాగ్రాఫ్ ట్యాగ్. అండ్ ఇంకొక చిన్న ట్యాగ్ చూద్దాం, హెడ్డింగ్ ట్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు H2 అని చెప్పి నేను ఒక ట్యాగ్ ఇచ్చాను. H2 ఇచ్చి హలో వరల్డ్ అని చెప్పి నేను ఒకటి చిన్న కంటెంట్ నేను రాశాను H2 అండ్ సేవ్ చేశాను Ctrl+S. మళ్ళీ ఇక్కడికి క్రోమ్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ రీఫ్రెష్ చేయాలి. అప్పుడు మనకి హలో వరల్డ్ అనేది అవుట్పుట్లో వస్తుంది. సో మనకు లిస్ట్ ఆఫ్ ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయనేది కూడా నేను షార్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ కంప్లీట్ వీడియోస్కి మీరు ఎవ్రీ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అండ్ దిస్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML. అంటే స్ట్రక్చర్ ఆఫ్ HTML కోడ్ని అండ్ HTML ఫైల్ని మనం అంటే స్ట్రక్చర్ ఆఫ్ HTML కోడ్ మనం ఫైల్లో ఎలా రాయాలి, ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ HTML ఫైల్ ఎలా రన్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ మిగతా కాన్సెప్ట్స్ని నేను ఫర్దర్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.